హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మూస్ కిచెన్ అండ్ బ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ లివర్ ఫ్రై ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చూద్దామండి. చికెన్ సాల్తీలు ఉంటాయి కదండి, గుండెకాయ అవి అయితే ఎలా కర్రీ చేయాలో మనం ఈ వీడియోలో చూద్దామండి. నేనైతే ముందుగా కారం ఆడించడం కోసమని ఎండుమిరపకాయలు అయితే ఎండలో వేసానండి. మీలో ఎంతమంది ఎలాగా కారం ఆడిస్తారో కామెంట్ చేయండి. చికెన్ లివర్ ఫ్రై ఎలా చేయాలో మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ అయితే చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా అయితే ఒక మూగిల్లో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత వేయించుకోవాలండి. ఉల్లిపాయలు బ్రౌన్ అండ్ ఆనియన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ లివర్స్ని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకుని వేసుకోవాలండి. నేనైతే ముక్కలు కట్ చేసి వేసానండి. కొంతమంది అయితే అలా చికెన్ లివర్స్ని కట్ చేయకుండా అలా వేసేస్తారండి. ఎవరిష్టమో వాళ్ళదండి. నేనైతే కట్ చేసి వేసానండి. దాన్ని అయితే శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. చాలాసార్లు వాష్ చేసానండి. నేనైతే 4 times 5 times వాష్ చేసానండి. నేనైతే నీచు వాసన అంతా పోయేంత వరకు వాష్ చేసుకుంటూ ఉండాలి. చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ లివర్స్ని అయితే మనం దీంట్లో వేసేసుకోవాలండి. ఉల్లిపాయ మిశ్రమంలో వేసేసుకుని కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్న తర్వాత వేగిపోయిన తర్వాత తొందరగానే వేగిపోద్దండి. వేగిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని వేయించుకోవాలండి. చికెన్ ఉడికేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే లోన ఉడకదు, మాడిపోద్దండి. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం, సరిపడా కారం వేసుకుని కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి. మగ్గించుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం మసాలా ఉంటుంది కదండి, చికెన్ మసాలా కొంచెం వేసి, ఇంట్లో హోమ్ మేడ్ మసాలా ఉంటుంది కదండి, అది కూడా కొంచెం వేసుకుని కూర మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో దించేసుకునే ముందు కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ లివర్ ఫ్రై రెడీ అవుతుందండి. అంతేనండి. ప్రాసెస్ చాలా టేస్టీగా ఉంది. ఈరోజు అయితే లంచ్ రెసిపీస్లోకి అయితే నేను ఇది చేశానండి. మీరు ఏం కూర వండారో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.